హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షేక్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకోసం నిజాంపేట్ నుండి బిదర్ వెళ్ళే నేషనల్ హైవే NH 161Bకి సెకండ్ బీట్ ప్యూర్ బ్లాక్ సాయిల్ ల్యాండ్ చాలా మంచి లొకేషన్లో సేల్కి తెచ్చినాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలోనే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏదంటే మీరు మా ఛానల్ మీద ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కా ఉన్న బెల్ ఐకన్ని ఆల్ మీద సెట్ చేయండి. దాని ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మేము మొదటిగా ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ల్యాండ్ మొత్తం 3 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్. నేషనల్ హైవేకి సెకండ్ బీట్ మట్టి రోడ్ మీద లొకేటెడ్ ఉంది. ఇది మట్టి రోడ్ విలేజ్కి కనెక్టెడ్ ఉంది. ల్యాండ్ చాలా మంచి లొకేషన్లో లొకేటెడ్ ఉంది. ల్యాండ్కి దగ్గర మంజీరా రివర్ ఉంది. వాటర్ ఇంకా ఎలక్ట్రిసిటీ పోల్స్కి ఈజీ యాక్సెస్ ఉంది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ హైడ్రా అండ్ బఫర్ జోన్తో సేఫ్ ఉంది. ప్యూర్ బ్లాక్ సాయిల్ ల్యాండ్ ఇది. క్లియర్ ప్రాపర్టీ మొత్తం సింగిల్ పట్టా హోల్డర్ ఉన్నారు. డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తో సిట్టింగ్ చేపిస్తాం. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ విలేజ్కి చాలా దగ్గరలో లొకేటెడ్ ఉంది. నిజాంపేట్ నుండి బిదర్ వెళ్ళే నేషనల్ హైవే NH 161Bకి సెకండ్ బీట్ జహీరాబాద్ నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి 10 కిలోమీటర్స్, నారంఖేడ్ టౌన్ 13 కిలోమీటర్స్, హైదరాబాద్ RRR 74 కిలోమీటర్స్, హైదరాబాద్ పటంచెరు ఔటర్ రింగ్ రోడ్ 88 కిలోమీటర్స్ దూరంలో లొకేటెడ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ 3 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ లొకేషన్ చూసుకుంటే విలేజ్ పుల్కుర్తి, మండల్ మనూర్, డివిజన్ నారాయణఖేడ్, డిస్టిక్ సంగారెడ్డి, తెలంగాణ స్టేట్లో లొకేటెడ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ 3 ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 42 lakhs పర్ ఎకర్. ఎకరానికి 42 లక్షలు మాత్రమే. ఫ్రెండ్స్, మీకు ఈ ల్యాండ్ నచ్చితే స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, దాని మీద మెసేజ్ చేయొచ్చు. ఇలాంటి లో బడ్జెట్ బెస్ట్ ప్రాపర్టీస్ చూడడానికి మన షేక్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్కి ఎక్కువ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.